వండర్ఫుల్ లొకేషన్ ఎత్తుకొని ఇక్కడ అందరు ఇదే పనిలో ఉంటారని తెలిసి మేము కూడా షూట్ చేద్దామని వచ్చాం. మేము ఒక స్పాట్ కూడా ఎత్తుకున్నాం అక్కడ. ఏ సార్ సార్ కమన్ సార్ రండి సార్. వచ్చిందండి వయ్యారి. బీట్ బాగుంది. మనం అన్న అని చేసాం కదా, అవి కాకుండా ఏమని చెప్పా ఏం చెప్పను. అరే మాట్లాడరా మాట్లాడరా. అయ్యో ఇట్లేదో అన్నట్రా. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. టెంపరేచర్ హై. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్ అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్ రావట్లేదే. ఏమైందిరా? అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ సాయిరా. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నా. మళ్ళీ వీడియోకి ఒక చిన్న గ్యాప్ వచ్చింది, మధ్యలో వేరే ఒక సీరియల్ షూట్కి వెళ్ళి వచ్చిన. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇవాళ మనం మీ అందరి ఫేవరెట్, మీకు చాలా ఇష్టమేంటి, చాలా కామెంట్స్లో అడుగుతున్నటువంటి మన దేవాతో మనం ఇవాళ వ్లాగ్ చేస్తున్నాం. అది కూడా ఏంటంటే, తనతో పాటు రీల్స్ చేస్తున్నప్పుడు నేను పడే కష్టం అండ్ నేను పెట్టే టార్చర్కి వాళ్ళు పడే కష్టం ఎలా ఉంటుందో ఇవాళ వ్లాగ్లో మనం చూడబోతున్నాం. అండ్ మెయిన్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి. అది అగారో వారి సుప్రీం స్టిక్ వాక్యూమ్ క్లీనర్. ద మోస్ట్ వండర్ఫుల్ అండ్ యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇది నాకు ఎందుకు అవసరమైందంటే, లాస్ట్ మంత్ ఒక 10 days పనమ్మాయి ఊరికి వెళ్తే నాకు చుక్కలు కనిపించినాయి అన్నమాట. సో ఆ చుక్కలలో ఇల్లు ఊడ్చి తుడిచే దాంట్లో ఒక చుక్కలు, శిరీష వాళ్ళ బాబు ఇంటికి వచ్చాడు, వాడు తిన్నవి పడేసినవి పేపర్ ముక్కలు ఇవన్నీ చూసినప్పుడు అనిపించింది ఒక వాక్యూమ్ క్లీనర్ ఉంటే బాగుంటుందని. సో నేను అమెజాన్లో సెర్చ్ చేశాను, నాకు ఒక సూపర్ ప్రోడక్ట్ అయితే కనిపించింది. అది అగారో సుప్రీం వాక్యూమ్ క్లీనర్. అండ్ ఇది ఆల్రెడీ నేను వాడకం స్టార్ట్ చేశాను బేసికల్లీ. ఇదో అందుకే ఫిట్ చేసా. ఇంకో దీంట్లో అంతా రెడీ అయిపోయింది కూడా. బికాస్ నాకు నిజంగా అన్నిటికంటే ది మోస్ట్ యూస్ఫుల్ థింగ్ ఏదైనా ఉందంటే ఈ అగారో సుప్రీం వాక్యూమ్ క్లీనర్ అని చెప్పాలి. అండ్ దీని యూసేజ్ అండ్ ఇది ఎంత యూస్ఫుల్గా ఉంటుంది అండ్ పర్టికులర్గా మనకి 1 time ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాలి దీని గురించి. అండ్ 1 year వారంటీ కార్డ్తో పాటు మనకి వాక్యూమ్ క్లీనర్ వస్తుంది విత్ ద స్టిక్. అండ్ ఇది చార్జబుల్. అండ్ అగారో సుప్రీం వాక్యూమ్ క్లీనర్ లోపల చూసుకుంటే మనకి ఇలాంటి బ్లాక్స్గా థింగ్స్ అన్నీ కూడా పెడతారు. విత్ ద వారంటీ కార్డ్తో పాటు మనకు ఇది వస్తుందన్నమాట. అండ్ దీంట్లో బుక్లెట్ కూడా వచ్చింది, నేను ఎక్కడో దాచా, లోపల దొరుకుతుంది. దీని లోపల బుక్లెట్ ఉంది, నేను తీస్తా బయటికి. అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఇలాంటి ఫిల్టర్స్ అండ్ మన హ్యాండ్స్ పెట్టి మనం క్లీన్ చేయని ప్లేస్లోకి వెళ్ళడానికి ఇలాంటి ఒక చిన్న క్లీనర్ ఒకటి ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకు స్మాల్ వెజల్స్తో కనిపిస్తున్నటువంటి ఇంకొక వాక్యూమ్ క్లీనర్కి సంబంధించినటువంటి ఫ్రంట్ బిట్ ఇది. అండ్ ఇది కూడా మనం సోఫాస్ అవి ఇవి క్లీన్ చేసుకోవడానికి ఇచ్చారు దీన్ని. యాక్చువల్గా ఇది అయితే నేను ఇంకా వాడలేదు. ఓకే, ఇది డిటాచబుల్ అండ్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, మన హెయిర్ డ్రైయర్ లోపల ఉన్నట్టుగా ఉంటుంది ఇది. అండ్ ఇది వచ్చేసి మనం దీన్ని కింద ప్లేస్ చేయకుండా ఉండడం కోసం అని చెప్పి వాల్కి స్టిక్ చేసుకోవచ్చు. అండ్ అది కాకుండా మనం స్క్రూ ఫిట్టింగ్తో పాటు దీన్ని పెట్టుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు. సో నాకైతే ఇంట్లో ప్లేస్ ఉంది, సో ఇప్పుడే మనకి ఇదైతే యూజ్ అవ్వదు, అందుకని దీన్ని వాడట్లేదు నేను. సో ఇలా మల్టిపుల్గా మనకు ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ పైన ఒక మోటార్ కనిపిస్తుంది కదా, ఇవన్నీ నేను డిటాచ్ చేసి చూపిస్తాను మీకు. అండ్ ఈ వాక్యూమ్ క్లీనర్కి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మెయిన్ అనమాట. అండ్ మోటార్ అంతా మనకి ఇక్కడే ఉంది, గన్ టైప్లో ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఆన్ ఆఫ్ బటన్ కూడా కనిపిస్తుంది. అండ్ ఫిల్టర్ చూపించా కదా, ఇది మనకు ఎక్సెస్గా మళ్ళీ యూజ్ చేసుకోవడానికి ఇచ్చిన ఫిల్టర్ అనమాట. అండ్ అదర్ దెన్ దట్ మనకి దీంట్లో వేరే ఫిల్టర్ కూడా ఇస్తారు. ఇది కొంచెం ఇట్లా ఫ్లెక్సిబుల్గానే ఉంటుంది, కొద్దిగా దుమ్ము ఉంది ఏమనుకోదు, ఎందుకంటే వాడినా కాబట్టి. అండ్ దీన్ని ఇట్లా లోపల ఫిక్స్ చేసుకోవాలి. లోపల ఫిల్టర్స్ ఉన్నాయి కదా, ఇదంతా కూడా వాక్యూమ్ చేసుకొని మనకి కిందే ఉంచేస్తుంది. దీన్ని మనం తీసేసుకొని సెపరేట్ చేసేసి దీంట్లో ఉన్నదంతా కూడా మనకి ఇక్కడ క్లిప్ ఇస్తారు. పుష్ బటన్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ దుమ్ము ఉంది, ఓకే మనం చేసుకున్నాం కాబట్టి ఉంటుంది, దాని తప్పలేదు, ఏం చేయలేం. అండ్ ఇది ఈ గన్ లాంటి దానికి మనం దీన్ని ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి క్లిప్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ సైడ్లో ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ మనం ఇట్లా పెట్టుకొని ఇగో ఫిక్స్ అయిపోయింది. అండ్ దీన్ని చేసుకుంటే లాక్ అయింది. అండ్ ఇది వచ్చేసి వాక్యూమ్ క్లీనర్ బ్యాటరీ అనమాట. అండ్ ప్లస్ అండ్ మైనస్ సింబల్స్ అంటే ఇవి వచ్చేసి మనకు వాక్యూమ్ ది స్పీడ్
ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవడానికి. ఇది లిథియం ఇయాన్ టెక్నాలజీ 29.6 వాట్స్తో ఉంది. అండ్ దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలంటే మనం ఇందాక చార్జ్ చేసాము, అందుకని డైరెక్ట్గా పెడుతున్నాను. అయిపోయింది, ఇది దీనికి ఫిక్స్ అయిపోయింది. మళ్ళీ రిమూవ్ చేసుకోవాలంటే ఈ బటన్ని పైకి పుష్ చేస్తే ఇలా మనకి డిటాచ్ అవుతుంది దీని నుంచి. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం యుద్ధానికి సిద్ధమైపోయాం. అండ్ ఇప్పుడు ఇది మనకు ఒక స్టిక్ లాంటిది కూడా వచ్చిందనమాట. దీన్ని కూడా మనం డిటాచ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇలా పుష్ చేస్తే ఈ స్టిక్ మనకు సపరేట్గా వచ్చేస్తుంది. అంటే మనం ఎక్కువ రోజులు యూజ్ చేయమనుకున్నప్పుడు దీన్ని డిటాచ్ చేసుకొని పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ నేను యూజ్ చేసిన దానికి ఇలాగ పెట్టుకున్నా. అండ్ దీనికి ఇక్కడ క్లిప్స్ కనిపిస్తున్నాయి కదా, పవర్ సప్లై కోసం స్టిక్ అని చెప్పేసి, దీనికి కూడా మనకి ఇలాంటి క్లిప్స్ ఉన్నాయన్నమాట. సో దీన్ని అంతే, అన్నీ టక్ టక్ అని సౌండ్లు వస్తే ఫిక్స్ అయినట్టు అర్థం అనుకోవాలి మీరు, అంతే. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్లోర్స్, మ్యాట్స్ అండ్ ఏమంటారు దాన్ని, కార్పెట్స్ ఇట్లాంటివన్నీ క్లీన్ చేసుకోవడానికి ఇదే మెయిన్ది. అండ్ ఇది వచ్చేసి మనం ఇంతకు ముందు చూసుకున్నట్టుగానే ఇక్కడ కూడా మనకి క్లిప్స్ అండ్ లాక్స్ ఉన్నాయి. అండ్ సప్లై కోసం వచ్చినటువంటి లింక్స్ కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ కూడా టక్ అంటే లాక్ అయిపోయిందని అర్థం. సో ఇది డన్. సో ఇప్పుడు రెడీ అయింది. అండ్ ఒక్కొక్కటి వచ్చేసి మనం చూసాం కదా, అవి ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఏంటి ఒకసారి నేను చేసి చూపిస్తాను మీకు ఒక ఛానల్లో. అండ్ దీంట్లో వచ్చేసి మనకు 3 సెక్షన్ మోడ్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో వచ్చేసి మోటరైజ్డ్ బ్రషెస్ ఉన్నాయి. అండ్ ఫ్రంట్లో వచ్చేసి LED లైట్స్ ఉన్నాయి. అంటే చిన్న చిన్న డస్ట్ మనకు కొంచెం డార్క్గా ఉన్నప్పుడు కనిపించకపోతే ఈ లైట్స్ వస్తాయన్నమాట. సో మనం ఇప్పుడు దీన్ని నిర్విఘ్నంగా ఆన్ చేద్దాము. ఫైనల్గా ఆన్ అయింది. ఇగో ఇలా రోల్ అవుతూ అన్నీ వాక్యూమ్ చేస్తుంటుంది. అండ్ ఇలా LEDస్తో మనకి చిన్న చిన్నవన్నీ కూడా కనిపిస్తుంటాయి ఫ్రంట్ లైట్లో. AG సుప్రీం కార్డ్లెస్ స్టిక్ వాక్యూమ్ క్లీనర్ రెడ్. అండ్ ఇది డైసన్లో కూడా ఉన్నటువంటి ప్రోడక్ట్. అండ్ సేమ్ ప్రోడక్ట్ నేను డైసన్లో చూసి అండ్ అగారోలో తీసుకున్నాను. బట్ హాఫ్ ప్రైస్లోనే వచ్చింది ఇది నాకు అగారో నుంచి. సో మనం ఇది క్లీన్ చేసాం కదా, ఇప్పుడు దీంట్లో అంతా కూడా ఏమంటారు దాన్ని, చెత్త అంతా జమ అయిందనమాట కరెక్ట్గా చెప్పాలంటే. చూద్దాం. ఇది వచ్చేసి మనం ఇలా కింద కన్నట్టయితే ఈ క్లిప్ నుంచి లూజ్ అవుతుంది. అండ్ మనం ఇలా చూడొచ్చు. అండ్ ఫిల్టర్కి అంతా కూడా మనకి డస్ట్ కనిపిస్తుంది. అండ్ దీన్ని తిప్పుకోవడానికి మనకి యారోస్ కూడా ఇచ్చారనమాట. ఈ ఫిల్టర్ ఇలా తీయొచ్చు. అండ్ ఇది కూడా మనం క్లీన్ చేసుకోవడానికే తీసుకోవాలి, లేదంటే అక్కర్లేదు. ఇక్కడ మనకి ఒకటి పుష్ బటన్ ఉంది. మరీ దారుణంగా ఉందని అర్థం కార్పెట్, ఓకేనా. దీనివల్ల మనకి ఏం అర్థమైందంటే కార్పెట్ మనం అప్పుడప్పుడు క్లీన్ చేయాలని అర్థం, ఓకేనా. కొన్న తర్వాత ఫస్ట్ డే క్లీన్ చేసినా, మళ్ళీ ఇప్పుడు చేసినా, అందుకని ఇంత డస్ట్ ఉంది. అండ్ మనం మోటరైజ్డ్ బ్రష్తో చూసాం కదా ఎలా ఉందో. అండ్ ఇంకా సోఫాస్ అండ్ చిన్న చిన్న గ్యాప్స్లో అండ్ డోర్ దగ్గర కూడా క్లీన్ చేయడానికి వేరే సపరేట్ బిట్స్ వచ్చాయి. వాటితో కూడా ఒకసారి మనం చెక్ చేసుకుందాం, ఓకే. అండ్ ఇది వచ్చేసి లాంగ్ సర్ఫేస్ నాజిల్ అనమాట. అంటే మన సోఫాస్లో కానీ బెడ్ దగ్గర కానీ మనకి చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి కదా, హ్యాండ్తో కానీ అంత పెద్ద మోటార్స్ వెళ్ళలేని చోటుకంతా కూడా మనకి ఇది ఈజీగా వాక్యూమ్ చేయడానికి ఇంత సన్న నాజిల్తో వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనం ఇక్కడ చూద్దాం. ఎందుకైనా మంచిది, చాలా దారుణంగా వచ్చింది డస్ట్. ఇదైతే మనం ఒకసారి తీసి బయటకు ఓపెన్ చేసి మిగతా వేరేవి ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒకసారి చూద్దాం మనం, ఓకే. అండ్ ఇది ఓపెన్ చేస్తున్నా. ఇంకో మీ దయ వల్ల నాకు కూడా తెలిసింది ఇంత దుమ్ము ఉందని. అండ్ ఈ లాంగ్ సర్వైస్ నాజిల్ పెట్టడం వల్ల నాకు కూడా తెలిసింది. అండ్ ఒకసారి ఫిల్టర్ తీసేసి చూద్దామమ్మా. ఫిల్టర్ కూడా బాగానే గట్టిగా పట్టుకుంది. అండ్ దీనికి వచ్చేసి ఇంత డస్ట్ వచ్చిందబ్బా. సీరియస్గా మనం ఇంత డస్ట్లు ఉంటున్నామా? నాకు ఇప్పుడే తెలిసింది సుమా. సో అయిపోయింది. అండ్ ఈ ఫర్ అంతా కూడా దీని మీద నుంచి వచ్చిందబ్బా. ఇదంతా మళ్ళీ దుమ్ము అనుకొని తిట్టుకునేరు. దీని మీద మన డస్ట్ పార్టికల్స్ అన్నీ ఆ థ్రెడ్స్ మీద పడి ఇంత దుమ్ము ఉందనమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకొక మ్యాట్రిక్స్ బ్రష్ అనమాట. దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. దీనికి ఇక్కడ ఒక లాక్ ఉంది. ఇటు అనేసి మనం ఈ బ్రష్ని కూడా బయటికి లాగడానికి ఆప్షన్ ఉందన్నమాట. అంటే క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంది. అండ్ ఇది ఇలా రోల్ అవుతుంది. అండ్ ఈజీ క్లీనింగ్ కూడా ఉంది దీనికి. సో మనం ఇలా లోపల పెట్టేసి లాక్ అయింది. అండ్ ఇది ఇలా ఫ్రంట్కి మూవ్ అవ్వడానికి కూడా ఆప్షన్ ఉంది. దీన్ని కూడా లాక్ చేసుకుంటే మ్యాట్రెస్ అంతా కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా నీట్గా ఉంటుంది. సోఫా అండ్ మ్యాట్రెస్కి బోత్ రెండు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ ఇది వచ్చేసి మన బాల్కనీ ఒక డోర్ది అనమాట. అండ్ ఈ రెండు వాటిలలో కూడా చాలా అంటే చాలా డస్ట్ అవి ఉంది. మనం రోజు ఆమె క్లీన్ చేసినా సరే క్లీన్ అవ్వదు. ఒకసారి చూద్దాం. ఇంకో మీకు దానికి దీనికి తేడా తెలుస్తుందా? దాంట్లో అలా ఉంది. అండ్ ఇప్పుడు ఇక్కడ కొత్త చీపురు వచ్చిందేమో మా పనమ్మాయి చూడండి.
చాలా నీట్ క్లీన్ అవుతుంది అబ్బా. సీరియస్లీ ఉండాలి మీ అందరి దగ్గర. ఇది చేస్తుంటే చెయ్యాలనిపిస్తుంది, ఇదేదో ఆటలాగా. సో నైస్. బాల్కనీ అక్కడ డోర్ దగ్గర, గ్లాస్ డోర్ దగ్గర క్లీన్ చేసాం కదా, వెంట్రుకలు చిన్న చిన్న డస్ట్ అంతా కూడా దీంట్లోకి వచ్చిందబ్బా. వెరీ యూస్ఫుల్. అండ్ ఈ 2-in-1 బ్రష్ కూడా మనకి ఇంకోటి ఇచ్చారు విత్ స్పెషల్ నాజిల్. ఇలా మనకి 2 స్టెప్స్గా వస్తుందన్నమాట. అంటే ఈ హెయిర్ లేకుండా, ఈ బ్రషెస్ ఏం లేకుండా వచ్చిన పార్ట్ ఒకటి, అండ్ వితౌట్ బ్రషెస్తో ఉన్న ఒక పార్ట్ 2-in-1గా మనకు ఉంటుంది. ఇలా ముందుకు జరిపేటప్పటికి దీంతో క్లీన్ అవుతుంది, ఇలా అనుకున్నట్టయితే మనకి దీంతో క్లీన్ అవుతుంది. సో మనకి ఇప్పుడైతే ఈ బ్రషెస్తో ఉన్నదే కావాలి, ఎందుకంటే మనం పైన డస్ట్ అంతా క్లీన్ చేసాం, కానీ మెయిన్ డస్ట్ అంతా కూడా చిన్న చిన్నవి అక్కడే ఉంటాయి కదా. సో అండ్ ఇది ఇప్పుడు లాక్ అయిపోయింది. ఇది డైరెక్ట్గా మోటార్కే పెట్టాను, లేదనుకుంటే మనం రెడ్ స్టిక్ ఉంది కదా, డైరెక్ట్గా దానికి కూడా పెట్టుకోవచ్చు. బట్ నాకు కొంచెం బెండ్ అయ్యి వర్క్ చేయడం ఇష్టం. సో అండ్ ఇది ఆన్ చేశాను. దాంట్లో తెలుస్తుందో లేదో కానీ చిన్న చిన్నవన్నీ కూడా చాలా బాగా వాక్యూమ్ చేస్తుంది. మనకి దాంట్లో వచ్చేసి కనిపించిన పెద్దవన్నీ కూడా మనకి దాంతో క్లీన్ అయ్యాయి. అండ్ ఇందులో వచ్చేసి మనకు చిన్న చిన్న చాలా డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ చిన్న స్మాల్ పార్టికల్స్ అన్నీ కూడా దీంట్లోకి వచ్చేసాయి మనకి. ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ ఉంది మనకి. అండ్ ఇలా 3 లైట్స్ వస్తాయి. ఆల్రెడీ 2 పాయింట్స్ ఉంది, అండ్ ఇంకొక పాయింట్ అయితే ఇది కంప్లీట్గా ఫుల్ అయిపోతుంది. అండ్ ఏ నాజిల్ వచ్చేసి దేనికోసం యూజ్ అవుతుందో ఇక్కడ మనకు క్లియర్గా ఇస్తారు. అండ్ ఫిల్టర్ గురించి, వాల్ బ్రాకెట్ గురించి, అండ్ మోటరైజ్డ్ బ్రషెస్ 2 వచ్చాయి మనకి. అండ్ ఛార్జర్ కూడా ఉంది. అని చెప్పాను కదా, ఇదైతే మనకి 5 hours వరకు పనిచేస్తుంది ఒకసారి ఛార్జింగ్ ఫుల్ అయితే. అండ్ ఎంత ఛార్జింగ్ అవుతుందో కూడా మనకు పైన ఇండికేషన్ లైట్స్ కూడా కనిపిస్తాయి. సో దీని ఫిక్సింగ్ మెథడ్స్ అండ్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి కంప్లీట్గా మనకు మాన్యువల్లోనే ఉంటుంది. సో మనకి ఇంటికి వచ్చిన తర్వాత దీని గురించి అయితే టెన్షన్ అవసరం లేదు. సో 1 time ఇన్వెస్ట్మెంట్ ఇది వచ్చేసి. సో నాకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా దీన్ని ఒకసారి యూజ్ చేసి చూడండి. ఐ థింక్ యూ విల్ లవ్ ఇట్. ఓకే. అండ్ ఇప్పుడు మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ నేను తను ఎంత టార్చర్ చేస్తాను, తన వల్ల నేను ఎంత ఏడుస్తాను మనం చూద్దాం. ఓకే. సో అది మన డెస్టినేషన్కి వచ్చేసామన్నమాట. బేసికల్లీ మేము ఎప్పుడు కూడా ఏదైనా షూటింగ్ లొకేషన్కి వెళ్తే తప్ప సాంగ్స్, రీల్స్ ఇట్లాంటివన్నీ చేయం. బట్ ఇవాళ ఒక యుద్ధ ప్రాతిపదికన మేము ఒక వండర్ఫుల్ లొకేషన్ ఎత్తుకొని, ఇక్కడ అందరు ఇదే పనిలో ఉంటారని తెలిసి మేము కూడా షూట్ చేద్దామని వచ్చాం. మేము ఒక స్పాట్ కూడా ఎత్తుకున్నాం అక్కడ. ఏ సార్ కమన్ సార్, రండి సార్. హాయ్ హాయ్. ఈయనే మన గెస్ట్ ఇవాళ. ఇప్పుడు మామూలుగా ఎవ్రీ టైం ఆయన టార్చర్ పెట్టడం, ఒక రీల్ కోసం నేను ఆయన టార్చర్ పెట్టడం అన్నది కామన్. కాకపోతే మీకు అదంతా తెలియదు. ఇన్స్టాగ్రామ్లో మాత్రం వీడియోస్ బాగుంటాయని ఒకటే తెలుసు. ఆ వీడియోలు బాగుండడానికి నేను ఏమేమి అనుభవిస్తాను, నా వల్ల నువ్వేం అనుభవిస్తావని కూడా మీ అందరికీ తెలియపరచుకోవడం కోసం మాత్రమే ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో సక్సెస్ఫుల్లీ. ఏం సాంగ్ తెలుసా? మీరు వచ్చిందండి వయ్యారి. బాగుంటుంది. ఇప్పటివరకు మనం అన్నీ పాతవి చేసాం కదా, ఇది కొంచెం మిడిల్ ఉంది కదా, అందుకని బీట్ బాగుంది. మనం అన్నీ అని చేసాం కదా, అవి కాకుండా ఏం చెప్పను. అరే మాట్లాడరా. అది ఎలా ఉంటుంది సాంగ్ చేయబోతున్నామని చెప్పు. సాంగ్ అయితే చాలా బాగుంటుంది. అది యాక్చువల్లీ నాకు వినలేదు, విన్నాక చెప్తాను మళ్ళీ, కానీ వినకుండానే చెప్తాను. చాలా బాగుంటుంది సాంగ్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎంత ఈజీగా ఉంది, ఇంతకంటే ఈజీ స్టెప్స్ ఫస్ట్ కొరియోగ్రాఫ్ చేయొద్దు. కొరియోగ్రాఫ్ బిట్టుగా కట్ చేసుకొని చేద్దాం. ఓకేనా? నింగి నేల ఈ వేళ చలికి వనికి, అయ్యో ఇట్లేదో అన్నట్రా. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. చూస్తే ఎంత కరెక్ట్ గా చేస్తారనే విషయం మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉండాలి. టెంపరేచర్ హై. ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్.
నేల ఈ వేళ చలికి వణికిపోతాం నేను ఆ షోలో ఉండు నేను చేస్తున్నాను కదా అయిపోయిందా పద మంది అన్న తర్వాత వచ్చిన దగ్గరికి వచ్చావు కదా అప్పుడు స్లోగా ఫాస్ట్గా ఉందా బేట అన్ని మొత్తం ఫాస్ట్ ఉంటే ఫాస్ట్గా చేసి స్లోగా ఉంటే స్లోగా చేయి అదే అన్న తర్వాత అంతే అక్కడ వరకు చాలు మనకి రావట్లేదే నువ్వు నన్ను ఫాలో అర్థమవుతుందా ఓకే రెడీ ఇంకో చూడుకో 1 2 ఓకేరా ఇంకో ఓకే అమ్మా వీడి ఎంట్రీలో ఎలా ఉందంటే ఎగ్జిట్ వరకు నేను ఉంటానంటావా ఇంకో ఓ పని చేయి ఇంకో అబ్బాయి ఇది బెటర్గా ఉందే నేను చెప్పి నేను ఇంకో చూడు 1 ఫస్ట్ ఇంకో అయిందా ఇలా వచ్చాం కదా అంతే సరే ఓకే రెడీ 2 టైమ్స్ ఇంకో టేక్ చూడు ఏమైందిరా నేను స్టెప్ దీనికి వెళ్ళాను ఏదో ఒకట్రా అది చెయ్యమ్మా ఎందుకు చెయ్యి నువ్వు రెడీ సాంగ్ సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలాగా ఆ స్టెప్ ఎందుకు చేస్తావు ఇది కదా ఏమింటున్నా అంటే అది కాదమ్మా ఇది టు బి కంటిన్యూడ్ అని చెప్పేసి పార్ట్ 2 పార్ట్ 3 కూడా వేస్తాం ఎలాగో ఒరిజినల్ సాంగ్ లోపల హీరో హీరోయిన్ డ్రెస్ చేంజ్ చేసుకుంటారు కదా తారు కుదిరినప్పుడు తారు నాకు కుదిరినప్పుడు డ్రెస్ చేంజ్ మిగతా పార్ట్ చేస్తాం ఇది వాళ్ళ కంప్లీట్ అయ్యట్లేదు 2 గంటలు అయింది 2 స్టెప్పులు చేసాం ఇంకో 4 స్టెప్పులు ఉన్నాయి అంతేగా 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 రెడీ రెడీ అమ్మమ్మమ్మమ్మమ్మ నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య దీంతో పళ్ళపోతున్నాను భయ్య ఏంటమ్మా వినవట్లేదు నువ్వు వినకుండా ఏం చేయాలి అదే చేసి మరి ఇన్ని తప్పులు చేస్తాను నిన్ను ఇంత నీ ఒక్కటే కదా వినలేదు ఏంట్రా ఒకదానే చేయాలి ప్లీజ్ ఇలా కదా రెడీయా ఏం చేసావు ఇది ఎందుకు చేసావు ఇది ఉంది కదా ఇది కదా ఏది ఇలా 2 టైమ్స్ అంతే అయ్యో వినట్లేదు నువ్వు అసలు చెప్పినది వినకుండా నువ్వు వచ్చిన ఫిల్ ఫిక్స్ అయిపోతున్నావు అదే ప్రాబ్లం అమ్మ ఒక్క చెయ్యే పెట్టలేదు మా ఈడి తీడ పెట్టాను కన్ఫ్యూజ్ అయినప్పుడు నువ్వు సరిగ్గా ఇది చెప్పింది కాకుండా వేరే చేస్తున్నావు అంతే కదా కాదు మా ఇది చేశాను కదా చేస్తావు అయిపోయింది కదా అయితే వచ్చింది కదా రాలేదు సరే వన్ మోర్ ఏం చేస్తావు అందుకే చేసి చూపించమని ముందే లేదు ఇప్పుడు నువ్వు చేసేది చేసా రెడీ ఇంకో ఓకే రెడీ అప్పుడు అమ్మ తర్వాత చేద్దామమ్మా తర్వాత ఏంటమ్మా మరి ఎందుకు ఫస్ట్ నుంచి అన్నిసార్లు చేసిందే చేపిస్తున్నావు ఎందుకు మరి సింగిల్ టేక్ లో చేస్తున్నాం ఇప్పుడు మొత్తం మరి అంతే కదా మరి ఎందుకు మరి ఫస్ట్ నుంచి ప్రతిసారి ఎందుకు చేస్తున్నాను ఫస్ట్ నుంచి అంతే దాని గురించే కదా వచ్చా మళ్ళీ అన్నీ ఇలాగ మునిగినట ఇది ఒకసారి స్టే తీసుకో ఇంకో తిరిగావు కదా తిరిగి ఇలా రా పైకి రా అటు తిరిగి నువ్వు అటు తిరుగుతున్నావు ఇటు తిరుగుతున్నాను సరే మళ్ళీ సరే చెయ్యమా ఒకసారి
చేసా కదా మా ఇప్పుడు ఉందా వెళ్ళరా ఒకసారి 1 అయిందా సో ఫైనలీ డిజాస్టర్ ఏమంటే వాళ్ళు వచ్చారు, టైం అయిపోయిందంట. మనం అప్పటికే చాలా టైం తీసేసుకున్నాం. అందుకే ఇంటి దగ్గర కొంచెం మన రిహార్సల్ చేస్తుంటే బాగుంటుంది, చేయలేదు. అందుకని అట్లా మూడ్ ఆఫ్లో ఉండకు, డ్రెస్ చేంజ్ చేసుకొని మిగతా హాఫ్ బిట్ మళ్ళీ ఇంకో రోజు షూట్ చేసుకొని ప్యాచ్ వర్క్ చేసి దీన్ని అతికిస్తామన్నమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు సౌజీ సాయిరా. లవ్ యూ ఆల్, బై బాయ్.